హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ చిన్న షార్టు మట్టిది ఇలాగా వాటర్ వేసుకుని ఉల్లి అంటారు కదండి. ఇది అప్పుడు దీపావళికి తీసుకున్నాను. లాస్ట్ వీడియోస్లలో దీపావళి పండగ రోజు అన్ని డెకరేషన్ చేసి పెట్టాను. అప్పుడు ఇందులో లక్ష్మీదేవిని. ఇది ఇప్పుడు నేను మా ఇంటి ఫస్ట్ ఎంట్రన్స్ గదిలోన ఇలాగా ఈ స్పైడర్ చెట్టునేమో ఇలా చిన్న ఒక కప్పులోన ఇప్పుడు ఇది పెట్టి ఇంచుమించు 1.5 year అవుతుందండి. చాలా చిన్నది పెట్టాను. అలా ఇప్పటి వరకు కూడాను ఇది ఇలా అందులోనే ఒక చిన్న స్పూన్ వాటర్ వేస్తుంటానండి. వేసి ఇలా చూస్తే నాకు చాలా సరదా అనిపిస్తుంది. ఇందులో ఇలా డెకరేషన్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని అప్పుడప్పుడు ఇక్కడ అక్కడ మారుస్తుంటాను. ఈ పువ్వులు శనివారం నాడు వెంకటరామూర్తికి, శుక్రవారం నాడు పూజ చేశాను కదండి. ఆ పువ్వులన్నీ మరి పూజ అయిపోయిన తర్వాత మరీ రోజు మరి అవన్నీ తీసేయాలి కదా, కానీ ఫ్రెష్గా బాగున్నాయి. ఎందుకు వాటిని మనము ఏం చేస్తాము అని ఇలాగా ఈ ఉల్లిలో వాటర్ వేసి ఎప్పుడైనా నేను పూజ చేసినప్పుడు పూజ అయిపోయిన తర్వాత మరి ఈరోజు అవి ఫ్రెష్గా ఉంటే ఇలా వాటర్లా వేస్తానండి. వేస్తే 3-4 days ఉంటాయి. అయిపోయిన తర్వాత ఈ వాటర్ ఈ పువ్వులు కూడా నా కంపోస్ట్లో వేసేస్తుంటాను. వాటర్ ఏమో మొక్కలకి, ఫ్లవర్స్ అన్నీ అవి ముద్దగా అయిపోతే అన్నీ ఇలా చేతితో నలిపేసి మొక్కలకి వేస్తాను. చూసారా, ఏది కూడాను దేవుడిది మనం ఎక్కడో గంగలు కలపాలి, పారే నీరులో చేయాలి అవన్నీ కాదు. మన ఇంట్లో మనమే అవి రీసైక్లింగ్ చేసుకోవచ్చండి. మా చిన్న బుజ్జి ఏనుగు మీద ఉల్లిలో ఇలా అరేంజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, ఇదండి కప్పు. ఒక స్పూన్లా చిన్నదండి, స్పూన్ ఉంటుంది మనం ఏమైనా ఓట్స్ అవి వేసుకోవడానికి. అలాంటి స్పూన్లోనండి 1.5 year అవుతుంది ఇది పెట్టి. ఫ్రెండ్స్, ఎలా ఉంది, ఎలా అనిపించింది మా ఉల్లి? ఇటొక చూడండి, అంటే ఏనుక్కి ఈ 2 సపోర్ట్, ఒక పక్కన చిన్న కుందేలు, ఇటువైపు ఒక కుందేలు. ఇది జింక, ఇది జింక, ఇటు కుందేలు, మధ్యన ఏనుగు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.